ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి. మమ్మును పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మును బలపరిచినారు. మా భారమునంతటినీ మీరు భరించినారు అయ్యా. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా. మీ గొప్ప ఓదార్పును మాకు అనుగ్రహించినారు దేవా. సంతోషం, సమాధానం దయచేశారు దయగల దేవా. మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీ బిడ్డలంగా చేరి వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు అయ్యా. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, భక్తులం, యోగ్యులం ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పచ్చిక గల చోట్లను నన్ను పరుండజెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమునకు సేదదీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి మార్గములలో నన్ను నడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడకుండా నాకు తోడయుండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదరించు నీ దుడ్డు కర్రయు నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తలను నూనెతో అంటియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గిన్నె నిండి పొర్లు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నయూ నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కాలగతులు నీ వశములో నున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలో నన్ను దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషుల కపటోపాయములు నంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణము నుండి నా ప్రాణమును తప్పించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారము కలగజేసినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నిర్దోషి అని ఎంచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాప దోషమును పరిహరించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును సమాధి నుండి విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రొత్త తైలముతో నన్ను అంటినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విమోచన గానములతో నన్ను ఆవరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్నేహబంధములతో నన్ను బంధించి ఆకర్షించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తలంచుకొనుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మును స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు తండ్రి. మీకే మొరపెట్టినారు దేవా. అయ్యా, వారి మొరలను మీరు విన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించినారు దేవా. ఉన్నతంగా దీవించినారు తండ్రి, హెచ్చించినారు. అయ్యా, బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శోధన నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా మొరలను మీరు ఆలకించండి దేవా. మమ్మను ఆశీర్వదించండి. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినము వరకు సజీవ లెక్కలో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా చిన్న మందగా కూడుకొని మీకు స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు దేవా. అయ్యా, ఈ దినమంతా దేవా మీరే మాకు సహాయకుడిగా ఉండండి దేవా. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు చేయబోయే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి మీ సహాయాన్ని అందించండి తండ్రి. బిడ్డలకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. రకరకాల ప్రాంతాలకు బిడ్డలు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి తండ్రి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. అపవాది నుండి, ఆటంకాల నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుంచి, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, ఎందరైతే బిడ్డలు వివాహ ప్రయత్నం చెయ్యాలనుకుంటున్నారో, వివాహ సంబంధాల కొరకు వెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగిన సహాయం చెయ్యండి దేవా. పెండ్లి సంబంధాల విషయంలో బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరే కృప చూపించండి దేవా. మేలైనది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగిన సహాయం చెయ్యండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున ప్రవ్వా,
వివాహాలు ఆగిపోయి బాధపడే బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. ఇంకా వివాహాలు ఆలస్యమవుతున్నాయని కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా. నీ బిడ్డల్ని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్యాభర్తలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, విభేదాలు తొలగించండి దేవా. అయ్యా, వారి బిడ్డల్ని కూడా మీరు దీవించండి తండ్రి. కుటుంబాల్ని మీరు క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను మరలా కలపమని, వారిలో సంతోషం, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే ప్రియులు వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టడం లేదని బాధపడుచున్నారో, సంతానం కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారో, అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. హాస్పిటల్స్కి వెళ్తుండగా తోడై ఉండండి దేవా. వారు చేయించుకునే ప్రతి టెస్ట్లో కూడా సహాయాన్ని అందించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. మూయబడిన గర్భాలను యేసు నామములో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న గర్భిణీ స్త్రీలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రతి ఒక్కరికి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున కృప చూపించండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డలలో భయాన్ని తొలగించండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వరుసగా కుమార్తెలేనా, వరుసగా కుమారులేనా అని బాధపడుచుండగా మీరే వారికి సహాయం దయచేయండి ప్రవ్వా. కుమార్తె కలగాలని, కుమారుడే పుట్టాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీ చిత్తమైతే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అబార్షణై బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. నీ బిడ్డల్ని మీరు భద్రపరచండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించి మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దృష్టించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కార్యములను మీరు నెరవేర్చండి దేవా. ఈనాడు అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డల చదువులకు తగిన జాబులు దొరికేలాగున కృప చూపించండి తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని సిద్ధపడుతున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి. ఈ దినమున దేవా, బిడ్డలు ఈ రీతిగా చేసే ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో కూడా మీ గొప్ప సఫలతను, విజయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. సేవకులను, సేవకురాళ్లను మీరు ఆత్మీయంగా బలపరచండి దేవా. వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి. వారి సంఘాలను దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎదుర్కొనే భయాలను, బాధలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, సంఘ నిర్మాణంలో కూడా సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, బిడ్డలు పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి దేవా. బీదరికం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వారి స్థితిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను దీవించండి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, సమాధానం, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో దేవా, ప్రియులకు చక్కని శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా.
తగిన సమయంలో బిడ్డలు కోరినట్లుగా మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. రకరకాల పనులు చేయాలని వెళ్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి దేవా. ఈనాడు ఎందరైతే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలు కోరిన స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున, వారు ఆశిస్తున్న పోస్టుకు ప్రమోషన్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న శాలరీస్ సకాలంలో పొందుకునేలాగున కృప చూపించండి దేవా. యజమానులతో మీరు మాట్లాడండి దేవా. బిడ్డలకు సకాలంలో రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి దేవా. ఆ స్థలాన దేవా నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా. అత్యధికంగా వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలను బట్టి బాధపడుచున్న బిడ్డలందరి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే దేవా ఆ యొక్క కోర్టులో కేసులు కొట్టివేసేలాగున మీరే సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో దేవా మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించండి దేవా. యవ్వనేచ్ఛల నుండి పారిపోయే హృదయాన్ని వారికి దయచేయండి. లోకంలో పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. తల్లిని తండ్రిని గౌరవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఈ దినమున ప్రవ్వా బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకి, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ప్రవ్వా బిడ్డలు స్కూల్లో రాయబోయే పరీక్షల్లో కూడా సహాయం చేయమని, మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. టీచర్స్ చెప్పే ప్రతి లెసన్ అర్థం చేసుకునే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా బిడ్డలు బాగా చదవడం లేదని తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారు దేవా. అట్టి బిడ్డలకు మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. తల్లిదండ్రులలో ఉండే ఆందోళన తీసివేయండి. బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు చదవలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. అధికారుల వేధింపులను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయ్యా, అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలలో మీరే ధైర్యాన్ని నింపండి దేవా. ప్రతి పరిస్థితిని ధైర్యంతో ఎదుర్కొనే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యజమానులు కూడా బిడ్డలను ఇబ్బందికి గురి చెయ్యకుండా మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా ఈ దినమున ఎందరైతే చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతున్నారో, పాపంలో లోకంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరికీ మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది చేతిలో బందీలుగా ఉంటున్న బిడ్డల బంధకాలను మీరు తెంపండి దేవా. దురాత్మ శక్తుల ప్రభావం నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వారి పనులకు వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని కూడా సఫలపరచండి దేవా. బిడ్డలు ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతల ఫలములను పొందుకొనుటకు మీరే కృప చూపించండి తండ్రి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అలాగే ప్రవ్వా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఉద్యోగం చేసుకుంటున్న వారితో మీరుండండి దేవా. ఆడబిడ్డలకు కావలసిన భద్రత, రక్షణ, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా తల్లిని తండ్రిని కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. బిడ్డల్ని మీరు పోషించండి, మీరెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పట్టణాల్ని, గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా,
అయ్యా రక్షించండి, నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి దేవా. అయ్యా నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి జ్ఞానాన్ని, తెలివిని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఏ వ్యాపారం అయితే వారు స్టార్ట్ చేస్తున్నారో అందులో మీరే తోడయుండి బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి జ్ఞానం కలిగి వారి పనులు చక్కగా చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా రకరకాల పనులు ప్రారంభించబోతుండగా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ప్రియులు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారి పక్షమున న్యాయం జరిగించమని, బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున హాస్పిటల్స్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరితో మీరుండండి దేవా. నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగున సహాయం చెయ్యండి తండ్రి. అలాగే ప్రవ్వా ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచెనుంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ధైర్యపరచండి దేవా. బిడ్డల పనులంతటిలో మీరు సహాయాన్ని అందించండి తండ్రి. ఈనాడు ఎంతో మంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు తండ్రి. దయచేసి వారి బంధకాలను తెంపండి దేవా. నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా మీరు మాకు తోడై ఉండండి దేవా. ఈ దినమున ప్రవ్వా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, పోషించుచున్న గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు పోషించండి, కరువును తీర్చండి దేవా. తినడానికి ఆహారం దయచేయమని, వస్త్రాలను అనుగ్రహించమని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డల కొరతలను మీరు తీర్చండి దేవా. ఆత్మీయంగా బలపరచండి, శారీరకంగా దీవించండి తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు పోషించండి, భద్రపరచండి, సంరక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈరోజు దేవా బిడ్డలు ఎందరైతే ఆయా పరిస్థితుల్ని బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, ప్రతి భయాన్ని మీరు దూరపరచండి దేవా. వారిలో ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఇంకా దేవా అనేక అంశాల కొరకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి గృహాలను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా నీ బిడ్డల ఎడల మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా బిడ్డల కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకొనున్నట్లుగా, ఆత్మీయంగా ఎదుగునట్లుగా మీరే సహాయాన్ని అందించండి దేవా. అయ్యా ప్రియుల ప్రతి అవసరము మీ మహిమైశ్వర్యం చొప్పున తీర్చబడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండుటకు సహాయం చేయండి దేవా. ఇంకా ప్రవ్వా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి ఒక్కరూ కూడా స్వస్థపరచబడినట్లుగా మీరే కృప చూపించండి. హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వయసు గతించక ముందే ఏ ఒక్కరూ మరణించకుండా సహాయం చెయ్యండి. నీ బిడ్డలకు దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డల కుటుంబాలలో శుభకార్యములను, మంచి పనులను అడ్డుకునే శక్తులను మీరు దూరపరచండి దేవా. వారి గృహాలలో ఉండే పాపాలను, శాపాలను యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, కృపగల యేసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున దేవా బిడ్డలు బయటకు వెళ్తుండగా, గృహం లోపలికి వస్తుండగా మీరే వారిని దీవించండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే విశ్వాస
విశ్వాసంతో ప్రార్థిస్తున్నారో అటు బిడ్డల జీవితాలలో మీరే మీ మెండైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు దేవా మా ప్రార్థనలు మీరు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను మీరే భద్రపరచుమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.